వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు పెళ్ళిళ్ళలో చేసే సాంబార్ తయారు చేస్తున్నానండి. అది ఎలాగేంటో మీకు చెప్తానండి. పెళ్ళిళ్ళలో వేసే సాంబార్ ఎంత బాగుంటుందండి టేస్ట్గా. అలా ఎలా తయారు చేసుకోవాలి, ఏమి వేయాలి ఏంటో నేను చెప్తాను మీకు. సేమ్ అలాగే చేసుకోండి. ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి, పావు కప్పు ఏమో పెసరపప్పు తీసుకున్నానండి. ఇవి రెండును ఒక అరగంట పాటు కడిగేసి నానబెట్టేసుకుందామండి. ఆ తర్వాత మెత్తగా ఉడికేటట్టు కుక్కర్లో విజిల్స్ వేయించేసుకుందామండి. బాగా మెత్తగా ఉండాలండి. పెళ్ళిళ్ళ సాంబార్ చిక్కగా ఉంటుంది కదండి, దానికోసమని. ఓకే అండి, నేను నానబెట్టేసుకుని కుక్కర్లో పెట్టేసి అప్పుడు చూపిస్తాను మీకు. అదిగోండి, అరగంట పాటు నానబెట్టేసుకున్నాను కదండి, అది కుక్కర్లో వేసేసుకున్నానండి. ఇలా నానబెట్టుకునండి కాసుకుంటే సాంబార్ చాలా బాగుంటుంది అన్నమాట అండి. బాగా మెత్తగా ఉడకాలి కదండి, బాగా ఉబ్బుతుంది కాబట్టి పప్పు బాగా ఉడుకుతుందండి. ఏమండి, అది శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టేసుకున్నాను. అరగంట అయ్యిందండి. పెసరపప్పు కూడా అంతే అండి, శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టేసుకోండి. ఇది కూడా అరగంట. పప్పులో వేసేసుకోండి. మనం పప్పు నానబెట్టుకున్న కప్పు ఉంది కదండి, ఆ కప్పుతో 5 కప్పులు వాటర్ పోసుకోవచ్చండి. 5 కప్పులు వాటర్ పోసేసుకున్నానండి. కొంచెం నూనె పోసుకోవచ్చండి. నూనె పోసుకోవడం వల్ల పప్పు పొంగదన్నమాట అండి, అది గుర్తుపెట్టుకోండి. 1 స్పూన్ పసుపు అండి. ఇప్పుడు ఇది మెత్తగా ఎన్ని విజిల్స్ వేసుకుంటే ఉడుకుతుందో తెలుస్తుంది కదండి మీకు. అన్ని విజిల్స్ వేయించుకోండి, బాగా మెత్తగా ఉడకాలండి. ఓకే అండి. పప్పు ఉడికిపోయింది కదండి, గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని గ్యాస్ వెలిగించుకుందామండి. కొంచెం నూనె పోసుకోవచ్చండి. తర్వాత ఇవ్వండి, ములక్కాడ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఆవకాయ, ఒక వంకాయ, ఒక క్యారెట్, ఒక టమాటా. ఏమండి, ఇవి ఇందులో వేసుకుని ఒకసారి మగ్గించుకుందామండి. ఉల్లిపాయలు మీకు సాంబార్ ఉల్లిపాయలు దొరికింది అనుకోండి, అవి తీసుకోండి. నాకు సాంబార్ ఉల్లిపాయలు లేవని మామూలు ఉల్లిపాయలు తీసుకున్నానండి. చింతపండు లెక్క చెప్తానండి మీకు. గ్రాముల లెక్కని చెప్తే మీకు తెలియదు కదండి. మనకి పెద్ద ఉల్లిపాయ ఉంటుంది కదండి, ఆ ఉల్లిపాయ అంత చింతపండు తీసుకోండి, పెద్ద ఉల్లిపాయ అంత. నానబెట్టుకుందామండి. ఇది అవి మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు లీటర్ వాటర్ పోస్తుంది ముక్కలు ఉడకడం కోసం. కొంచెం ఉప్పు అండి, మూత పెట్టేసుకోండి. ఉడికిందో లేదో చూద్దామండి. ముక్కలు చూడండి, పోరికెట్టు గుచ్చితే ఇలా గుచ్చడింది అనుకోండి, ఉడికిపోయినట్టు. చూసారా, ఉడికిపోయినాయి కదండి. గుజ్జు చేసుకుందామని ఇదిగోండి, పిండి వేసుకుని తీసేసుకున్నాను. అది ఇందులో పోసుకుందాం. ఒకసారి తిప్పుకుందాం. ఒక స్పూన్లో సగం ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి. సాంబార్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. కొబ్బరికాయ అండి, పచ్చి కొబ్బరి తురుమండి. 1 స్పూన్ పసుపు అండి, 1 స్పూన్ కారం అండి. పప్పు ఇదిగోండి, ఇలా మెత్తగా పేస్ట్ అయిపోవాలండి. పప్పు గుత్తెట్టి తిప్పేసుకుని ఇందులో వేసుకున్నాను. పెళ్ళిళ్ళ సాంబార్లు అండి, సేమ్ పెళ్ళి సాంబార్ లాగానే ఉంటుందండి. పెళ్ళిళ్ళలో మనం తింటాం చూసారు సాంబారి, అదే సువాసన, అలాగే టేస్ట్ ఉంటుందండి. నేను చెప్పిన దాని ప్రకారంగా చేసుకుంటే మీకు. ఏమండి, చిన్న బెల్లం ముక్క అండి. ఇది వేసుకోవడం వల్ల ఇందులో ఉన్న బొగర్ను చంపుతుంది అన్నమాట అండి, బెల్లం ముక్క వల్ల. కొంచెం కొత్తిమీర తరిగండి. ఒకసారి తిప్పుకుందామండి. మూత పెట్టద్దండి, పొంగిపోతుంది. ఇలా చిక్కగా ఉండాలండి. పెళ్ళిళ్ళ సాంబార్ ఇలాగే చిక్కగా ఉంటుంది అన్నమాట అండి. చూసారా ముక్కలు ఎంత బాగున్నాయో. అవిగండి, ములక్కాడ సూపర్గా ఉంటుందండి. నేను పెట్టే కొలతల సాంబారి 8కి సరిపోద్దండి. ఏమండి, ఒకవేళ పెద్ద ఫ్యామిలీ ఉన్నా కూడా సరిపోద్ది. ఇదే కొలతలతో పెట్టుకోండి, పెళ్ళిళ్ళ దగ్గర తిన్న సాంబార్ టేస్టే వస్తుందండి. ఇలా స్లోగా 5 నిమిషాలు మరిగితే చాలండి. ఏమండి, మరిగిపోయిందండి. సాంబార్ దింపేసుకుని తాలింపు పెట్టేసుకుందామండి. కొంచెం నూనె పోసుకోవచ్చు, కొంచెం నెయ్యి కూడా పోసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. నూనె కాగిపోయింది కదండి, ఎల్లుల్లిపాయ రేకలు వేసుకున్నానండి. ఎల్లుల్లిపాయలు వేయాక కొంచెం ఆవాలండి. ఆవాలు చిట్టపట్టమన్నాక మెంతులు వేసుకోండి. కొంచెం జీలకర్ర,
ఎండుమిరపకాయ నేనైతే కాడలతో వేసేసుకున్నానండి. కొంచెం కరివేపాకు, ఒక చిటికెడు ఇంగువ అండి. వేగిపోయిందని తాలింపు పెట్టేసుకోవచ్చండి. తాలింపు పెట్టేసుకుంటున్నానండి. గ్యాస్ మీద మాత్రం నుంచి తాలింపు పెట్టుకోద్దండి. ఓకే అండి, పెళ్ళిళ్ళ సాంబార్ రెడీ అయిపోయింది. అదిగోండి, నచ్చిందండి. చక్కటి సాంబార్ అండి, పెళ్ళిళ్ళ సాంబార్. బాగుంది కదండి, చాలా బాగుందని చూడటానికి. టేస్ట్ కూడా అదిరిపోయింది. ఉప్పు చూసుకుని ఉప్పు వేసుకోండి. నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్.